భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో సోమవారం ఉదయం టీడీపీ నేతలు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దేశానికి అపారమైన సేవలు అందించారని శ్లాఘించారు. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం దేశానికి అత్యున్నత సేవలు అందించారని, ఆయన ఆశయాలను, ఆదర్శాలను ఆచరించాల్సిన అవసరం ఉందన్నారు. సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి ప్రఖ్యాత శాస్త్రవేత్తగా స్వయం కృషితో ఎదిగిన అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా దేశంలోనే అత్యున్నత పదవిని అలంకరించడంలో తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించిన విషయాన్ని పార్టీ నేతలు ఈ సందర్భంగా గుర్తు చేశారు. జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు దూరదృష్టి, సమన్వయంతో కలాం వంటి మహోన్నత వ్యక్తి రాష్ట్రపతి పదవి ద్వారా ఉత్తమ సేవలు అందించే అవకాశం కలిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్, మైనార్టీ సెల్ మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షుడు ఎండి ఇబ్రహీం, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గుత్తికొండ ధనంజయరావు, గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, టీడీపీ మంగళగిరి మండల అధ్యక్షుడు పల్లబోతుల శ్రీనివాసరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ మజీద్, మైనార్టీ సెల్ పట్టణ మండల అధ్యక్షులు షేక్ సుబానీ, షేక్ నజీర్, బీజేపీ ఓబీసీ మోర్చా జోన్ ఇన్ఛార్జి తొలిమిల్లి రామకృష్ణ, మైనార్టీ నాయకులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అబ్దుల్ కలాం మాజీ రాష్ట్రపతి వారి వర్ధంతి సందర్భంగా ఎంఎస్ భవన్లో ఘనంగా నివాళులర్పిస్తూ మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, మైనార్టీలకి పెద్దపీట వేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి చరిత్రాత్మకమైనటువంటి ముస్లిం సోదరులందరూ కూడా పెద్దపీట వేస్తున్నటువంటి నారా లోకేష్ గారికి, చంద్రబాబు గారికి ప్రత్యేకంగా అభినందనలు. మానవుడిగా పుట్టడమే కాదు, ఇటువంటి మహనీయుల జీవితాలనే మనం అవపోసన చేసుకోవాల్సిన అవసరం ఉంది. తను రాష్ట్రపతిగా 2020 ఇండియా అభివృద్ధిలో ఆయన విశేషమైనటువంటి కృషి చేసినటువంటి మహనీయుడు. ఎప్పుడు కూడా నిడాబరాంబరంగా సామాన్య జీవితం గడిపినటువంటి ఒక మంచి ఉత్తముడు అబ్దుల్ కలాం గారు. తను రాష్ట్రపతిగా పదవీ కాలం ముగిసినా ఆయనే స్వయంగా మార్కెట్కు వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్నటువంటి ఒక సాధారణ వ్యక్తిలాగా అటువంటి ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి మహనీయుడు. అందుకనే అబ్దుల్ కలాం గారి ఆశయాలు, ఆదర్శాలని ప్రతి ఒక్కరూ కూడా పుట్టుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి మహనీయుల త్యాగాలని మనం ఇవాళ సమాజానికి ఆదర్శంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు యువతకి అబ్దుల్ కలాం గారు ఒక శాస్త్రవేత్తగా ఆయన ఒక మంచి దిక్చూసి, అటువంటి మహనీయుని వర్ధంతి రోజు ఈరోజు మనం ఆయన్ని గుర్తు చేసుకోవటం ఒక గొప్ప విషయం. ఆయనకి మరి హృదయపూర్వకమైన నా ఘన నివాళులు అర్పిస్తూ మరి మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు. భారతదేశ కీర్తి ప్రదర్శన ప్రపంచాన్ని చాటిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు. అలాగే ముఖ్యంగా ఇస్రో ద్వారా అనేక క్షిపణులను తయారు చేసి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని వారు బిరుదును కూడా పొందడం జరిగింది. రిటైర్మెంట్ తర్వాత వారు అనేక విద్యా సంస్థల్లో, యూనివర్సిటీల్లో ఉపాధ్యాయులుగా అనేక లక్షల మంది విద్యార్థులకి బోధనలు చేయటం మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అటువంటి సమయంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఆనాటి ప్రధానమంత్రి అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా నియమించడం మనందరం కూడా ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రపతి భవన్ని కూడా వారు రాష్ట్రపతి అయిన తర్వాత ప్రజా రాష్ట్రపతి భవన్గా దానికి పేరు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే
రాష్ట్రపతి భవన్ని ఎప్పుడూ కూడా తెరిచే ఉంచేవాళ్ళు. ప్రజల కోసం, ముఖ్యంగా విద్యార్థుల కోసం ఆ భవన్ని ఎప్పుడూ తెరిచే ఉంచేవాళ్ళు. అయితే దురదృష్టవశాత్తు 2015 జూలై 27న షిలాంగ్లో ఒక విశ్వవిద్యాలయంలో కూడా తన తుదిశ్వాస కూడా విద్యార్థులకు బోధన చేస్తూ అక్కడే గుండెపోటుతో మరణించడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, చిన్నతనం నుంచి కూడా నిరుపేద కుటుంబంలో పుట్టి కూడా కష్టపడుతూ చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి రాష్ట్రపతి దాకా ఎదిగి భారతరత్న అవార్డు పొందిన వ్యక్తి అబ్దుల్ కలాం గారి. వారి అడుగుజాడల్లో మన యువత మనందరం కూడా నడవాలని చెప్పుకో తెలియజేస్తూ, వారికి మనం ఇచ్చే ఘనమైన నివాళులు అదే అని చెప్పుకో తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అబ్దుల్ కలాం గారు ఒక సామాన్య కుటుంబంలో జన్మించి చదువు మీద మక్కువతో వాళ్ళ కుటుంబ పరిస్థితి బాగపోయినప్పటికీ కూడా పేపర్ బాయ్గా పనిచేసుకుంటూ దాంతో చదువుకొని ఈ ప్రపంచానికే ఒక ఆదర్శమైన వ్యక్తిగా వచ్చారు. అలాగే కాకుండా రాష్ట్రపతిగా ఎన్నుకోవడానికి ఎన్డీఏ గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించింది. ఆ టైంలో రాష్ట్రపతిగా ఈయన్ని అవ్వడానికి ముఖ్యమైన చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించకపోతే ఆ టైంలో మైనార్టీకి ఆ అవకాశం కలిగేది కాదు. అలా ఈ రకంగా మైనార్టీలకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుకు వచ్చి మైనార్టీలకి సహకరిస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా మైనార్టీలు అందరూ గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈయన చేసిన సేవలు, ఈయన చేసిన చదువు కూడా అన్ని యువత మొత్తం చూసి స్ఫూర్తిదాయంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మరి అబ్దుల్ కలాం గారు కుటుంబం ముందు నుండి కూడా పేదరికంలో ఉన్న కుటుంబం. మరి అబ్దుల్ కలాం గారి ఫాదర్ అయితే ఒక మసీదులో ఇమాంగా చేస్తూ మరి వచ్చిన దాంట్లోనే మరి 10 మందికి సహాయపడుతూ ఆయనే వాళ్ళ అబ్దుల్ కలాం గారి ఫాదర్ కూడా పేదల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసి మరి ఆ రీతిలోనే అబ్దుల్ కలాం గారు కూడా మరి చిన్నపిల్లల విద్య గురించి కానివ్వండి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఆయన రాష్ట్రపతిగా ఎదిగినందుకు నిజంగా మైనార్టీలుగా మేము గర్వపడుతున్నాము. ఈరోజు అబ్దుల్ కలాం గారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము.